నేను నెక్స్ట్ వీడియో ఏది చేద్దాము అని అనుకునే టైంలో రోడ్స్ అనే టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనుకున్నాను. కానీ రీసెర్చ్ చేసే కొద్దీ నాకు ఈ టాపిక్ చాలా అన్కంఫర్టబుల్ గా అనిపించింది. రోడ్స్ మన ఇండియన్ ఎకానమీని దెబ్బతీస్తున్నాయి అండ్ మన ఇండియన్ గ్రోత్ ని తొక్కేస్తుంది. అండ్ చాలా విషయాలు నేను మీకు ఈ రోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. నాకు ఇవన్నీ తెలిసాక ఈ వీడియో ఖచ్చితంగా చేద్దామని అనుకున్నాను. అయితే ఈ వీడియో కొంచెం లెంతీగా ఉన్నా కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మిస్ అవ్వకండి. నాకు తెలిసి ప్రతి ఇండియన్ ఈ బేసిక్ థింగ్స్ ని తెలుసుకోవాలి. లేట్ చేయని వీడియోలోకి వెళ్ళిపోదాం, కానీ వీడియో మాత్రం పూర్తిగా చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇండియా మన ప్రపంచంలోని అతిపెద్ద రెండవ రోడ్ నెట్వర్క్. 60 లక్షల కిలోమీటర్లు పైగా రోడ్స్ ఉన్నాయి. అయినప్పటికీ వాటిలో సగం కూడా ప్రాపర్ గా దారులు లేవు. రఫ్ గా 40% ఆఫ్ ఇండియన్ రోడ్స్ ఇంకా మట్టి రోడ్లే. అన్ని సీజన్స్ లోనూ మట్టి రోడ్లే. అంటే దీని అర్థం థౌజండ్స్ ఆఫ్ విలేజెస్ మెయిన్ రోడ్ అంటే బేసిక్ గా మట్టి రోడ్లు అన్నమాట. దాదాపు 30% ఆఫ్ గ్రామాల్లో అన్ని వాతావరణాలకు యాక్సెస్ అయ్యే రోడ్లు కూడా అందుబాటులో లేవు. ఎప్పుడైతే వర్షం వస్తుందో దారి మొత్తం బురద. కృష్ణా నదిలాగా ఆ నీళ్లు పొంగి పొర్లుతాయి. ఈ ఎకానమిక్ సూపర్ పవర్ ఉన్న కంట్రీలో ఒక ఆశ్చర్యకరమైన ఫ్యాక్ట్ ఏంటంటే, ఒక రోజు హెవీగా వర్షం పడితే దాదాపు సగం రోడ్లు కొట్టుకుపోతాయి లేదా ట్రాఫిక్ లో మునిగిపోతాయి. ఒక బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం మన ఇండియాలో ఎకానమిక్ గ్రోత్ ని, డెవలప్మెంట్ ని అడ్డుకుంటుంది. ఎందుకంటే రోడ్స్ ఆర్ ద కీ ఫ్యాక్టర్స్ ఆఫ్ అవర్ ఇండియన్ గ్రోత్. అయితే ఎందుకు ఇంకా రోడ్లను బాగు చేయట్లేదు? డెకేడ్స్ గా తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ విధాన నిర్లక్ష్యం అంటే పాలసీ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ లాసెస్ వస్తున్నాయి. 2000 ఇయర్ వరకు 300 మిలియన్ ఇండియన్స్ కి అంటే 30% ఆఫ్ మన ఇండియన్ పాపులేషన్ కి అన్ని సీజన్స్ లో కూడా నడిచే దారులు అందుబాటులో లేవు. రూరల్ ఏరియాస్ లో మట్టి రోడ్డు లేదా కంకర రోడ్ల ద్వారా వాళ్ళు వెళ్లి తిరిగి వచ్చేవాళ్ళు. ఈ రోడ్లు వేయాలి అని కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు. 1990 వరకు కూడా ఈ ప్రభుత్వ ఫండ్స్ రోడ్ల మీద పెట్టాలంటే చాలా తక్కువ ఇచ్చేవాళ్ళు. ఎప్పుడైతే ఈ ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన 2000 లో లాంచ్ అయిందో అప్పుడే విలేజెస్ కి 1,78,000 రోడ్స్ తెలియని విలేజెస్ కి వేయడం జరిగింది. 2 డికేడ్స్ లో ఈ PMGSY 10,000 కిలోమీటర్స్ ఆఫ్ రూరల్ రోడ్స్ ని ప్రతి ఇంటి వరకు వేశారు. అదే ఫస్ట్ టైం అన్ని వెదర్స్ లో కూడా జనాలు బయటికి వెళ్లి వచ్చేవాళ్ళు వర్షం పడినప్పుడు. అప్పటి నుంచి అందరి లైఫ్స్ చేంజ్ అయ్యాయి. వర్షాకాలంలో పిల్లలు స్కూల్ కి వెళ్లేవారు, ఫార్మర్స్ పనులకు వెళ్లేవారు, మార్కెట్ లోకి వెళ్లి వాళ్ళ పంటల్ని అమ్ముకునేవారు, ఎమర్జెన్సీస్ ఉంటే పేషెంట్స్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లేవారు. అయితే ఈ ప్రోగ్రెస్ అనేది కంప్లీట్ గా అవ్వలేదు. ఈ రోజు వరకు కూడా వెరీ లార్జ్ స్కేల్ ఆఫ్ రోడ్స్ కచ్చరాలానే ఉన్నాయి. గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియాలో ఇంకా 2 మిలియన్ కిలోమీటర్స్ పొడవు ఉన్న చాలా రోడ్లు స్టిల్ అసలు రోడ్లలానే లేవు. కొన్ని రిమోట్ డిస్ట్రిక్ట్స్ లో అయితే ఇంకా వాళ్ళు మొదటి రోడ్డుని కూడా చూడలేదు, అంటే ఎదురు చూస్తూనే ఉన్నారు. ఎందుకు ఇంకా ఇండియా స్ట్రగుల్ అవుతూనే ఉంది ఈ రోడ్స్ వేయడానికి? దానికి చాలా కారణాలున్నాయి. రీజన్ నెంబర్ 1, నిధులు లేవు. అంటే ఫండింగ్ రావడానికి ప్రతి స్టేజ్ లో కూడా వీళ్ళు కష్టపడాలి. రోడ్స్ కట్టి మెయింటైన్ చేసి ఎస్పెషల్లీ దారులు వేయాలంటే మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. చాలా సంవత్సరాల వరకు మన ఇండియన్ రోడ్లకి తగిన డబ్బులు కేటాయించలేదా, లేకపోతే అసలు ఫండ్సే లేవా? నిధులు లేకపోవడం వల్ల మన రోడ్ డెవలప్మెంట్ పడిపోయింది. రీజన్ నెంబర్ 2, పూర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ప్రాజెక్టులని తరచుగా డిలే చేయడము, ప్రాజెక్ట్ కాస్ట్ పెరుగుతుందని సగం వాల్యూ ఉన్న వస్తువుల్ని వాడడము, అండ్ ఈ సగం రోడ్లు వేయడాలు, ఇవన్నీ కూడా పూర్ మేనేజ్మెంటే. అండ్ పాయింట్ నెంబర్ 3, బ్యూరోక్రటిక్ రెడ్ టేప్ కూడా ఒక పార్ట్ అని మనం అనుకోవచ్చు. అంటే మన రోడ్లు సైజులు పెంచుతామని కొత్త రోడ్స్ ని లేఅవుట్ చేసి సంవత్సరాల పాటు ఆ పేపర్ వర్క్స్ ని ఇంకా కోర్టులోనే ఉంచారు. సో అలా హైవే కాంట్రాక్ట్స్ అన్ని కూడా స్లో అయిపోయాయి. అయితే కొన్ని రాష్ట్రాలకి రోడ్లు బానే ఉన్నాయి, ఇంకొన్ని రాష్ట్రాలకు అసలు రోడ్లే లేవు. అయితే ఎందుకు కొన్ని రాష్ట్రాలు పోటీ పడి రోడ్లు వేస్తే మరి కొన్ని రాష్ట్రాలకి ఆగిపోతున్నాయి రోడ్లు వేయడం? ఈ రోడ్డు కట్టడాల్లో పొలిటికల్ ఫ్యాక్టర్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఈ రోడ్ కన్స్ట్రక్షన్ ఇండియాలో సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ గా డివైడ్ అయి ఉంటది. అంటే ఇది వేరే అధికారుల మధ్య కోఆర్డినేషన్ విధానం వల్ల, అంటే కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల లేక ఎక్కువ ఉండడం వల్లను రోడ్ల ప్రాజెక్టులను కేటాయించినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కొన్నిసార్లు అధికార పార్టీలో ఉన్న రాజకీయంతో అలైన్మెంట్ పెట్టుకుంటుంది. స్టేట్ గవర్నమెంట్ తో అనుకూలంగా ఉండాలన్నమాట, అంటే ఫేవర్ చేస్తుంది అన్నమాట. దాని వల్ల ఈ ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతున్నాయి. కొన్ని స్టేట్స్ లో కొత్త హైవేస్ వేస్తే కొన్ని స్టేట్స్ లో వీక్ పొలిటికల్ పార్టీ
పార్టీ సపోర్ట్ వల్ల రోడ్స్ వేయలేకపోతుంది. కాబట్టి ప్రతి స్టేట్స్ లో ఈ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది వేరుగా ఉంటుంది. జనరల్ గా మన ఇండియా గురించి మాట్లాడుకుంటే మన సదర్న్ పార్ట్ అండ్ నార్థన్ పార్ట్ అంటే తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర అండ్ గుజరాత్ ఆ స్టేట్స్ లలో బెటర్ రోడ్ నెట్వర్క్స్ ఉన్నాయి. అదే మన నార్త్ ఈస్ట్ హిల్ స్టేషన్ దగ్గర తీసుకుంటే హిమాచల్ ప్రదేశ్, మేఘాలయలో అసలు రోడ్లే లేవు, రోడ్లు కట్టలేదు. అవి చాలా ఛాలెంజింగ్ ప్రాజెక్ట్స్ అనుకోండి. ఇంకా కొన్ని ప్లేసెస్ లో అయితే అసలు రూట్ మ్యాప్స్ ఏ కనిపించవు. మన పర్టికులర్ తెలంగాణ గురించి మాట్లాడుకుంటే రీసెంట్ గా వర్షాల వల్ల చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది. 854 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ ని బాగు చేయడానికి 739 లొకేషన్స్ లో రోడ్లు డ్యామేజ్ అయిపోయాయి. దీనికి 1030 crores కావాలి దాన్ని బాగు చేయడానికి. మళ్ళీ రోడ్ కన్స్ట్రక్షన్స్ కి క్వాలిటీ ఇష్యూస్ గురించి అయితే మనం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. బిల్డింగ్ టెక్నికే అసలు చాలా పూర్ గా ఉంటది. మనం చాలా వీడియోస్ లో చూస్తున్నాం. ఆ రూట్ లో బస్సు వెళ్తే బస్సే కింద పడిపోతుంది. అలాంటి రోడ్లు ఉన్నాయి. ఈ ఎకానమిక్ ఎఫిషియన్సీని రోడ్ల బ్లాకేజ్ ఎలా అడ్డుకుంటుంది? మన ఇండియా ట్రాన్స్పోర్టేషన్ మన లైఫ్స్ కి ఇంపార్టెంట్ రేడ్. అది ఇండియాలో మొత్తం సరుకు రవాణా 70% అయితే ప్యాసింజర్స్ ట్రావెల్ చేయాలంటే ఇంకా చాలా ఎక్కువ వాటానే ఉంది. ఎప్పుడైతే ఈ రోడ్ నెట్వర్క్ ఇన్ఎఫిషియెంట్ గా ఉంటుందో ఇప్పుడు ఎకానమీ మందగిస్తుంది. ఇమీడియట్ ఎఫెక్ట్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ చాలా పెరిగిపోయింది. ఈ బ్యాడ్ రోడ్స్ లో ట్రావెల్ చేయాలన్నా లేదా వెహికల్ ఆపరేటర్ కైనా కూడా చాలా కష్టం. అది లైఫ్ రిస్క్ చేయడం మాత్రమే కాదు అండ్ వాళ్ళకి చాలా ఎక్కువ పేమెంట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ట్రక్స్ అయితే ఇలాంటి దారులలో జాగ్రత్తగా వెళ్ళకపోతే వాళ్ళ లైఫే రిస్క్ అవుతుంది. గుంతల్లో పడిపోతుంది ట్రక్. లేదా అక్కడ నుంచి రావడానికి దాని టైం ఎంత తీసుకుంటది? ఒక్క నార్మల్ ట్రక్ అంటే కూడా 3 times టైం కావాలి దానికి అక్కడ నుంచి క్రాస్ చేయడానికి. పిఎం ఎకానమిక్ అడ్వైజరీ కౌన్సిల్ వాళ్ళు స్ట్రేట్ గా చెప్పారు, పూర్ రోడ్స్ వల్ల ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుందని, వస్తువుల కాంపిటీషన్లు తగ్గుతున్నాయని, ఇన్ఫ్లమేషన్ పెరుగుతుందని. ఎందుకంటే ఆ దారిలో వెజిటేబుల్స్ అయినా కూడా ధాన్యాలైనా కూడా రావడానికి టైం అండ్ ప్రైస్ ఎక్కువ పడుతుందని. బిజినెస్ కదా. ఓవరాల్ ఇండియన్స్ లాజిస్టిక్ కాస్ట్ అరౌండ్ 14 to 18% జీడిపి. వేరే కంట్రీస్ కి పంపాలంటే కూడా చాలా కాస్ట్ ఎక్కువే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రక్ ఇండియాలో 300 to 350 kilometers పర్ డే కవర్ చేయాలి అనుకుంటే, అంటే బెటర్ హైవేస్ ఉంటే, కానీ కచ్రా రోడ్స్ లో 500 to 800 kilometers పర్ డే కవర్ చేస్తుంది. టైం ఎక్కువ, కిలోమీటర్స్ ఎక్కువ. మన ఇండియన్ ట్రక్స్ యుఎస్ఏ లేదా చైనా ట్రక్స్ కన్నా కూడా సగం వర్కే చేస్తుంది. మళ్ళీ చెక్ పాయింట్స్ ఉంటాయి, ఫ్యూయల్ కన్సంప్షన్ కాస్ట్ అండ్ లేబర్ కాస్ట్ అన్ని ఎక్కువే. వీటన్నిటి వల్ల మన ఇండియన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ చాలా కాస్ట్లీ. ఇంకా మన వేస్టేజ్ అయితే చాలా మ్యాసివ్ గా ఉంది. ఈ బ్యాడ్ రోడ్స్ వల్ల క్రోర్స్ ఆఫ్ ఫ్యూయల్ వేస్టేజ్ అవుతుంది ఇయర్లీ. దాని వల్ల మళ్ళీ ఎక్స్ట్రా పొల్యూషన్, ఎయిర్ క్వాలిటీ తగ్గుతుంది. సో బేసిక్ గా అన్ని ఇంటర్లింక్డ్ అన్నమాట. ద ప్రైస్ ఆఫ్ బీయింగ్ లెఫ్ట్ బిహైండ్. అయితే ఈ కాస్ట్ కామర్స్ అన్ని పక్కన పెడితే హ్యూమన్ ఇంపాక్టే ఆ కచ్రా రోడ్ల మీద ఎక్కువ ఉంటది. ఈ పూర్ రోడ్స్ వల్ల చిన్న చిన్న కమ్యూనిటీలు కూడా కలవలేకపోతుంటాయి. పిల్లలు లిటరలీ స్కూల్స్ కి వెళ్ళాలంటే వర్షాకాలంలో బస్తో పోవాలి, కానీ బస్సులు రావు. అది బస్సులు వెళ్లే దారుల లాగా కూడా ఉండదు. మరి నడుచుకుంటూ పోవాలంటే ఆ బురదలో కాలు పెడితే మళ్ళీ రాదు. వెదర్ వల్ల ఎడ్యుకేషన్ దెబ్బతింటుంది, వెహికల్స్ వెళ్ళలేవు, అంబులెన్స్ రాదు, పేషెంట్ ని టైం కి హాస్పిటల్లో కూడా తీసుకెళ్లేరు. ఫార్మర్స్ కి వర్షాకాలంలో కొత్త పంటలు వస్తే మరి అవి టౌన్ లో వెళ్ళి అమ్ముకోవాలన్నా కూడా దారులుండవు. ట్రాక్టర్స్ లో తీసుకెళ్లాలంటే ఆ బురదకి అవి అక్కడే ఇరుక్కుపోతాయి. మార్కెట్ లాస్ కూడా వస్తుంది. దీనికి అర్థం ఏంటి? బ్యాడ్ రోడ్స్ జనాల్ని పూర్ గా చేస్తుంది. ఒక విలేజ్ నుంచి మంచి రోడ్లు లేవు కాబట్టి ఆ విలేజ్ ఇంకా పూర్ అవుతుంది. ఇవన్నీ ఇగ్నోర్ చేయడం వల్ల పూర్ పీపుల్ ఇంకా పూరర్ గానే మారిపోతున్నారు. కొన్ని రోడ్స్ బిల్డ్ చేస్తే మన ఫ్యూచర్ సెక్యూర్ గా ఉంటది. రోడ్స్ బిల్డ్ చేయడం వల్ల విలేజ్ ఎకానమీ పెరుగుతుంది, ఫార్మర్ కి బెటర్ ప్రైజెస్ వస్తాయి, చిన్న చిన్న వ్యాపారాలు పెరుగుతాయి, పిల్లలు స్కూల్ కి రోజు వెళ్తారు లేదా వాళ్ళు ఎక్స్ట్రా ఇయర్ తీసుకోవాల్సి వస్తుంది, ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది. విలేజెస్ కి రోడ్లు మనం కనెక్ట్ చేస్తే ఇవన్నీ అవుతాయి. రూరల్ రోడ్స్ అందుకే ఒక ట్రాన్స్పోర్టేషన్ కాదు, ఒక ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కాదు, అది ఒక సోషల్ జస్టిస్ ఇష్యూ. ఇవి మన ఇండియాకి లైఫ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లాంటివి. మళ్ళీ సగం సగం రోడ్లు కాకుండా ఫుల్ రోడ్లు వేయించాలి, మెయింటైన్ చేయాలి, లేకపోతే మళ్ళీ రిపేర్ చేయాల్సి వస్తుంది. క్రాక్స్ రాకుండా ఎవర్ లాస్టింగ్ గా కట్టాలి. అయితే మనం ఏం చేయొచ్చు? నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి, నేను మీతో షేర్ చేసుకుంటాను. మీరు కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఇఫ్ యూ హ్యావ్ ఎనీ సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. నెంబర్ 1, క్లియర్ గా రోడ్ కన్స్ట్రక్షన్ ఫాస్ట్ గా అవ్వడానికి గవర్నమెంట్ అండ్ సాధ్యమైనంత చోట ఈ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ వీటన్నిటిని ఎంకరేజ్ చేస్తూ వీటి ద్వారా సస్టైనబుల్ పెట్టుబడి అవసరం. అండ్ రాష్ట్రాలకే కాకుండా మారుమూల ఉన్న గ్రామాల్లో కూడా
విచ్ ఈస్ ఎకానమికలీ వీకర్ రీజన్, అక్కడ కూడా ప్రాజెక్ట్ న్యాయమైన షేర్లలో అన్ని విలేజెస్ కి అందుబాటులో ఉంచాలి. ఈ భూసేకరణ లాంటివి ఉంటాయి కదా, క్లియరెన్స్ ప్రాసెస్ వల్ల ఈ డిలేస్ ని అవాయిడ్ చేయొచ్చు. రోడ్లు అంటే కొత్త రోడ్లు వేసే ముందు ఆ మెటీరియల్ క్వాలిటీ ఫస్ట్ చెక్ చేయాలి. అండ్ మెయింటెనెన్స్ ప్రతి ఇయర్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం, క్రాక్స్ వస్తాయి వాటిని రిపేర్ చేయాలి. వాటన్నిటికంటే మంచిది రోడ్లు మంచిగా వేయడం. అండ్ కొంచెం ఇన్నోవేషన్ కూడా హెల్ప్ అవుతుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ప్లాస్టిక్ వేస్ట్ ని ఆ రోడ్ సర్ఫేస్ లో యూస్ చేయొచ్చు. అంటే వాటర్ డ్యామేజ్ లేకుండా. అంటే ఇదేం పెద్ద కొత్తది కాదు, ఇండియాలో ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఈ మెథడ్ కూడా చేయొచ్చు. అండ్ ఈ ప్రాబ్లమ్ కి కొంచెం డీపర్ లెవెల్లో సొల్యూషన్ కావాలంటే, ఈ ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్ కి ఎలా అయితే మనం బేసిక్ సోర్సెస్ అంటున్నామో, రోడ్ల కనెక్షన్ కి కూడా ఒక రైట్ ఉంటే బాగుండదని నా ఫీలింగ్. ఈ గోల్స్ అన్ని గవర్నమెంట్ అచీవ్ చేయాలంటే చాలా కష్టం, చాలా టైం పడుతుంది. కానీ ఇంతమంది ఉన్న కంట్రీలో ఇదంతా చేయకపోతే నా కంట్రీ ముందుకెళ్ళదు. ప్లీజ్ మేక్ ఇండియా గ్రోత్ ఇన్క్లూజివ్. అండ్ ఇప్పుడు వీఆర్ ట్రైంగ్ టు క్యాచ్ అప్. గుడ్ న్యూస్ ఏంటంటే పొలిటికల్ విల్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, ఈ రెండిటి వల్ల మన ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటివిటీ పెరుగుతుంది. ఈ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇండియా రోడ్లు కట్టడంలో ఫోకస్ చేసింది. ఇలా ఉంటే చాలా మంచిది. కొన్ని విలేజెస్ లో అయితే రోడ్స్ కూడా లేవు. అండ్ చాలా విలేజెస్ లో చాలా ప్లేసెస్ లో మనం చూసాము, విలేజర్స్ అందరూ వచ్చి పిటిషన్ వేయడం, ఈ కచ్రా రోడ్స్ లో వర్కర్స్ నడపలేరు వెహికల్స్ అని గవర్నమెంట్ హెల్ప్ అడగడం కూడా మనం చూసాం. అయితే కంక్లూజన్ ఏంటంటే, ఇండియన్ రోడ్స్ ఆర్ స్టిల్ ఇన్ ప్రోగ్రెస్, స్టాటిస్టికల్ గా అండ్ అన్ని విధాలుగా కూడా. దీనికి కాల్ టు యాక్షన్ కావాలి. అండ్ చాలా సార్లు చెప్పినా కూడా, అంటే భారతదేశం అండ్ ఇండియా వేరు వేరు ప్రపంచాలు. రూరల్ ఇండియా వేరు, మన ఇండియా వేరు. ఇట్స్ హై టైమ్ టు పేవ్. ఈ రోడ్స్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల రూరల్ ఇన్కమ్ పెరుగుతుంది, ఇంటిగ్రేటెడ్ ఎకానమీ కూడా పెరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఇండియాకి బేసిక్ రోడ్స్ లేవు అనే క్వశ్చన్ మార్క్ కూడా పోతుంది. నా డిమాండ్ అయితే సింపుల్, రోడ్స్ అన్ని ప్లేసెస్ లో బాగుండాలి, కొన్ని ప్లేసెస్ లో కాదు. అండ్ మీరేమనుకుంటున్నారు, ఎలాంటి మెషర్స్ తీసుకుంటే మనం ఇంకా రోడ్స్ ని మెరుగు చేయొచ్చు, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ని మెరుగు చేయొచ్చు? కమెంట్ సెక్షన్ లో కమెంట్ ఖచ్చితంగా చేయండి. వచ్చే వీడియోలో ఇలాంటి మంచి మంచి ఐడియాస్ తో, మనకి యూజ్ అయ్యే కాంటెంట్ తో మళ్ళీ వస్తాను. అయితే ఇలాంటి వీడియోస్ ని చూసి వదిలేయడం కాకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా ఆలోచన నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే మనకే కాదు, చాలా మందికి కొన్ని విషయాలు తెలియాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ చాలా మంది దగ్గర ఉంటాయి. అండ్ షేర్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.